నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులైనా శాశ్వతంగా నయం చేయవచ్చు అని 30 సంవత్సరాల నుంచి కూడా హోమియోపతి రంగంలో విశేషమైన కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గానుక కృషిరత్న అవార్డు పొందారు. అలాగే ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండేపు బసవానందం గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే గనక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. అలాగే సార్ పర్యటన వివరాలు ఏంటి, ఇంకా హోమియో రంగంలో ఆయన చేయబోయే కృషి ఏంటో ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే బసవానందం గారు. ఎప్పట్లానే హోమియో వైద్యం సంబంధించి చాలా కృషి చేస్తున్నారు, ఎన్నో అవార్డులు అందుకున్నారు. సో ఇంకా హోమియో వైద్యం పట్ల నమ్మకం లేని వారికి మీరు ఏం చెప్పబోతున్నారు? అలాగే వచ్చే రోజుల్లో మీ పర్యటన ఎక్కడెక్కడ ఉండబోతోంది? హోమియోపతిలో గత నుంచి కూడా మనం లైవ్ మాట్లాడినప్పటి నుంచి ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన వచ్చింది. హోమియోపతి ఒక వైద్య విధానం ఒకటి ఉందనేది ప్రజలు ఇప్పుడు తెలిసింది. ఇంత కష్టపడితే ప్రజల్లోకి ఇప్పుడు ఒక హోమియోపతి అనేది ఒక వైద్య విధానం అనేది ఇప్పుడు ఇంతవరకు ప్రజలకు తెలియకుండా హోమియోపతి అంటే ఎందుకు కూడా తెలియకుండా జనాలకు, ఈవెన్ విద్యావంతులకు చదువుకున్న పీజీలు చేసిన వాళ్ళకు కూడా హోమియోపతి అనేది ఒక మెడికల్ కోర్సు, అలోపతి కంటే కూడా హోమియోపతి బాగా మోర్ దెన్ ఈక్వల్ అనేది ప్రజలకు తెలియకుండే. కాబట్టి ఇప్పుడు ప్రజల్లో మనం చెప్పినప్పటి నుంచి ప్రజల్లో కూడా మంచి చైతన్యం వచ్చింది. అదేవిధంగా ఆ సక్సెస్ కేసులు కూడా ఇప్పుడు మీడియా, గతంలో మేము ఎన్నో ఏళ్ళ నుంచి చేసిన సక్సెస్ కేసులు కానీ మీడియా లేకుండే, మన ప్రజలకు చెప్పుకునే అవకాశం లేకుండే. ఇప్పుడు మనం చేసినటువంటి కేసులు అన్నీ కూడా బయట కార్పొరేట్ హాస్పిటల్లో ఫెయిల్ అయిపోయి వచ్చినటువంటి కేసులను మనం సక్సెస్ చేసి ఆ సక్సెస్ రిజల్ట్స్ అన్నీ కూడా ప్రజలకు ప్రత్యక్షంగా సాక్ష్యాలుగా చూపించడం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం వచ్చింది. అదేవిధంగా మన రాజమండ్రిలో మేము గతం నుంచి కూడా కేసెస్ చాలా సక్సెస్ చేసిన కేసులు ఉన్నాయి కదా. ఏది మస్కులర్ అట్రోఫీ, మస్కులర్ డిస్ట్రోఫీ అంటే మజిల్స్, ఈ లోవర్ లిమ్స్లో ఒకట ఉన్నటువంటి మజిల్స్ అన్నీ కూడా డీజనరేషన్ వల్ల మజిల్ పవర్ తగ్గిపోయి వాటికి ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ మజిల్స్ అనేటివి వర్క్ చేయనమాట, బ్యాలెన్సింగ్ ఉండదు, పడిపోతారు. దానికి ప్రపంచంలో ఎక్కడ వైద్యం లేదని చెప్పేస్తారు డాక్టర్లు. చాలామంది కేసులు నా దగ్గరికి వచ్చిన కేసులు అంతే. సార్ దానికి ట్రీట్మెంట్ లేదంట, పిల్లగాడు నిలబడతలేడు, నిలబెడితే కింద పడిపోతుండు, నడవలేడు, బ్యాలెన్సింగ్ ఉండదు. దాన్ని మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. అంటే ప్రపంచంలో తక్కువగానటువంటి కేసులనే హోమియోపతిలో తగ్గుతుందంటే మరి ఎంత అద్భుతమైన వైద్య విధానం చెప్పండి. ఇక మామూలు కేసులన్నీ మామూలే, చిన్న అన్నీ. దీని ముందు గత వారంలో మీకు చూపించిన బ్రెయిన్ డెవలప్మెంట్ లేక ఆటిజంతో పావకు మాటలు రానటువంటి పిల్లగానికి మాటలు వచ్చేటట్టు అన్ని కాన్షియస్ వచ్చేటట్టు చేసినాం. ఇప్పుడు రాజమండ్రి ఆ కేసు విజయవాడ కేసు. ఇప్పుడు మన రాజమండ్రి కేసు పిల్లవానికి గత 2 months బ్యాక్ నా దగ్గరికి వచ్చింది. పిల్లవాడు కూర్చుంటూ లేవలేడు సార్, నడవలేడు, అసలు నిలబడితే కింద పడిపోతాడు. ఎంత బాధ ఉంటుంది చూడు. 8-9 ఏళ్ళు వచ్చినాక, 10 ఏళ్ళకి వచ్చినాక పిల్లవానికి బ్యాలెన్స్ అవుట్ అయిపోయి పడిపోతుందంటే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది. తిరిగి అలసిపోయి ఇక జీవితంలో ఇక తగ్గదనే బాధ వాళ్ళకు డాక్టర్లు కూడా చెప్పారు. ఫిజియోథెరపీ తప్ప దానికి మందులే లేదని చెప్పారంట. మరి అలాంటి కేసులకు మనం మీద విశ్వాసంతో రావడం జరిగింది. వాళ్ళకు బిఫోర్ వచ్చినప్పుడు ఎట్లా ఉన్నారు బాబు, ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత ఎట్లా ఉందో ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూద్దాం. బిఫోర్ పిల్లవాడు లేవలేని పొజిషన్లో ఉండే, అది ఎట్లా ఇప్పుడు ఏబీ చూస్తే అర్థమవుతుంది. అందుకు మరి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినావు బాబు? సాల్మన్ రాజు ఏమైతుంది? నడుచుకుంటే కింద పడిపోతున్నాడు, మస్కులర్ డిస్ట్రోఫీ. ఏం చెప్పారు డాక్టర్లు? ట్రీట్మెంట్ అయితే లేదన్నారండి, ఓన్లీ ఫిజియోథెరపీ అలా చేయించుకున్నారు. ట్రీట్మెంట్ లేదు ప్రపంచంలో ఎక్కడ లేదు, ఓన్లీ ఫిజియోథెరపీ చేయమని చెప్పారు, అంతేనా? మరి ఇప్పుడు హోమియోపతిలో నేను గతంలో కొన్ని కేసులు రన్నింగ్ చేయించిన కదా, లేదన్న దానికి. అట్లనే మన హోమియోపతిలో ఇప్పుడు రన్నింగ్ చేపిస్తే ఇప్పుడు నడవలేకపోతున్నాడు కదా, కూర్చుంటే లేవస్తలేదా? నేను కూర్చొని లేవస్తలేదు, లేవలేకపోతున్నాడు. లేవు చేయి పట్టుకొని లేవు. అలా అయితే లేస్తాడండి. కదా అంత కష్టంతో లేవాల్సి వస్తుంది.
ఓకే, మళ్ళా లేచి రన్నింగ్ స్టార్ట్ చేస్తా. ఓకేనా? ఇప్పుడు 2 months వాడిన తర్వాత పిల్లవాడు ఎంత మంచిగా నడుస్తుందో చూడండి ఆఫ్టర్ ట్రీట్మెంట్. సలమన్ రాజు, ఏం బాధ ఉండే ఆయనకు? లేవడపోయేవాడండి, నడుస్తూ నడుస్తూ పడిపోయేవాడు. కూర్చొని లేవలేకపోతుండు, నడుస్తే కింద పడిపోతుండు. మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఫిజియోథెరపీ తప్పించి వేరే ట్రీట్మెంట్ ఏం లేదమ్మా. ఫిజియోథెరపీ తప్ప ఇక ట్రీట్మెంట్ లేదని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ట్రీట్మెంట్ లేదని చెప్పారు. అవునండి. దానికి మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా డేంజర్ అయ్యే అవకాశం ఉంది. బెడ్ మీకలు కూడా లేవకుండా అవుతారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అయింది? 2 నెలలు అవుతుంది. 2 నెలల్లో ఎట్లా ఉంది? కొంచెం నడుస్తున్నాడండి దూరము. పడిపోతలేడు ఇప్పుడు? పడటం తగ్గింది. పడడం తగ్గిపోయింది. అప్పుడు నడుస్తే కింద పడిపోతుండే, నిలబడకపోతుండే, నడవంగానే కింద పడిపోతుండే. నడువు బేట, నడు. వెరీ గుడ్. స్పీడ్గా నడవాలి. మంచిగా నడుస్తున్నాడు. అప్పుడు నడుస్తే కింద పడిపోతుండే కదా. కొంచెం దూరం నడిచేసి పడిపోతూ ఉండేవాడు. ఇప్పుడు ఎన్ని నెలలైంది ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడి? 2 నెలల నుంచి వాడుతున్నాడు. 2 నెలలైంది, 3వ విజిట్. 6 నెలల్లో రన్నింగ్ చేపిస్తా. ఓకేనా? చూడండి, 2 monthsలో కింద కూర్చొని లేవగలిగిండో నడవగలుగుతున్నాడు. ఎందుకంటే మొదలు మీకు డెవలప్మెంట్ చూపించాలి ప్రజలకు. ఇంత అద్భుతమైన వైద్యం హోమియోపతిలో ఉన్నది. అది మస్కులర్ డిస్ట్రోఫీ కూడా ప్రపంచంలో లేనటువంటి వైద్యం హోమియోపతిలో ఉన్నది. అది కరెక్ట్ డాక్టరు, కరెక్ట్ మెడిసిన్ ఉంటేనే ఈ రిజల్ట్ వస్తుంది. ప్రజల్లో గుర్తింపు చేయాలి. మామూలుగా ఎక్కడెక్కడో వాడి చాలామంది హోమియోపతి వాడినం తక్కువగానే మామూలు సమస్యలు కూడా తగ్గుతలేవు. మీకు హోమియోపతిలో ఎక్కడన్నా ఏదన్నా రిజల్ట్ కనిపించకపోతే 1 month 2 monthsలో చూడాలి, మార్చుకోవాలి డాక్టర్లు. అక్కడనే 2 ఏళ్ళు 3 ఏళ్ళు మునిగి అక్కడ ఇచ్చిన మందు డ్రగ్ సెలెక్షన్ కాకపోతే రిజల్ట్ రాదు. హోమియోపతిలో ఒకటి సిస్టమ్కి పాస్వర్డ్ ఎట్లా కరెక్ట్ కొడితే సిస్టమ్ ఎట్లా ఓపెన్ అవుతుందో, హోమియోపతిలో వ్యాధి యొక్క మానసిక శారీరక వాటి యొక్క లక్షణాల సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ సిమ్టమ్ తీసుకొని కరెక్ట్ మెడిసిన్ ఇస్తేనే ఈ విధంగా రిజల్ట్ వస్తుంది. ఒకవేళ డ్రగ్ కరెక్ట్ పడకపోతే రిజల్ట్ రాదు. అంత మాత్రాన సిస్టమ్ నానొద్దు బదనాం. హోమియోపతి మందులు వాడినాం, 1 ఏడాది 2 ఏళ్ళు వాడినాం, తక్కువగానే అంటున్నారు కదా, అది తప్పు. అది తప్పు అని నిరూపించడానికే మీకు ఈ యొక్క సబ్జెక్ట్ చెప్పాల్సి వస్తున్నది. కాబట్టి హోమియోపతిలో అద్భుతమైన శక్తివంతమైన పవర్ఫుల్ మందులు ఉంటాయి. దానికి ఎప్పుడు ఆ వ్యాధికి ఆ యొక్క మనిషి యొక్క కాన్స్టిట్యూషన్ మ్యాచ్ అయితేనే మందు పనిచేస్తుంది. కామన్గా అలోపతిలో రాసినట్టుగా బ్లైండ్గా ఒక 2 యాంటీబయాటిక్లు, ఒక పెయిన్ కిల్లర్, ఒక బి కాంప్లెక్స్ రాసులు ఉండదు, మల్టిపుల్ డ్రగ్స్ ఉండదు, సింగిల్ డ్రగ్. కాబట్టి ఇది ప్రజల్లో ఈ సబ్జెక్ట్ తెలవాలి, ప్రజల్లో మార్పు రావాలి. హోమియోపతిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఇప్పుడు చాలామంది మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎట్లుంటారంటే బయట అలసిపోయాక ఇక ట్రీట్మెంట్ కాదు, మింగి 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 ఆ టాబ్లెట్స్ అన్ని దోషులు మందులు మింగుతున్నారు రోజు. అది నిజంగా అన్ని మందులు మింగితే అన్నం తినడం ఇంతే, మళ్ళీ మందులు మింగడం ఇంత, ఎంత ఘోరం చెప్పండి. ఇది మానవ శరీరం ఏంది గంతగానో మందులు మెడికేటెడ్ అయితే మన బాడీ అన్ని ఆర్గాన్స్ అన్ని చెడిపోతున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఇతర ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. అది ఎంతవరకు నిజమైన ఒక పేషెంట్ ఎంత బాధతో వచ్చిండో ఆ బాధ ఊరలేక మీకు ప్రజలకు చూపించడానికి ఈ వీడియో తీసుకొచ్చిన. ఇంత కట్ అయింది రిపోర్ట్స్, అన్ని హాస్పిటల్ తిరిగితే ఇన్ని మందులు ఉన్నాయి. ఆ అన్ని మందులు ఎట్లా మింగడో ఆయన బాధ ఏమో చెప్తాడు. ఆయన సక్సెస్ చేసినాక మళ్ళీ మీకు ఆ సక్సెస్ రిపోర్ట్ కూడా చూపిస్తా. యాంగిల్ ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ఏం బాధతో వచ్చినావు? గ్యాస్ నొప్పుతాను. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 11 ఏళ్ళు. 11 ఏళ్ళ నుంచి బాధపడుతూ ఏ డాక్టర్ తక్కువ చేయలేదు. ఇవన్నీ హాస్పిటల్ రిపోర్ట్స్ ఒక్కొక్కటి లేవటమ్మా, ఎన్ని చూడు, ఇవన్నీ రిపోర్ట్సే. ఇన్ని హాస్పిటల్ తిరిగి వచ్చినావు, ఇన్ని హాస్పిటల్ తిరిగినా నీకు నొప్పి తక్కువ చేయలేదు? ఎక్కడ తగ్గలేదు సార్ నొప్పి. ఎన్ని హాస్పిటల్, దాదాపు 10-15 హాస్పిటల్ తిరిగినా తక్కువ. మామనార్ తిరిగినా, ఈడ యశోద హాస్పిటల్కి వచ్చినా, గ్యాస్ హాస్పిటల్కి వచ్చినా, ఎక్కడ ఎన్ని హాస్పిటల్కి వచ్చినా తగ్గడం లేదు. ఇవాళ ఫస్ట్ టైం వచ్చిన రావడం, మళ్ళీ నీకు నెలకు వచ్చి చెప్పాలి అద్భుతం అనాలి. అలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఇలా. అది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు మళ్ళీ నువ్వు తిన్నాక చెప్పు, ప్రజలకు తెలియాలి. అందులో ఎక్కడైనా ఏ హాస్పిటల్ కైనా ఇన్నొప్పి మాత్రం తగ్గలేదు సార్. ఎన్ని గోళీలు ఇన్ని గోళీలు ఊకున్నాయి సార్. గోళీలు ఇక్కడ గోళీలు ఊకున్నాయి సార్.
మూట కట్టుకొచ్చినావు మొత్తం. అమ్మా మొత్తం మెడికల్ స్టోర్ అంతా నీ దగ్గరనే ఉంది. మెడికల్ స్టోర్ల మందులన్నీ నీ దగ్గరనే ఉన్నాయి. గిన్ని మింగితే ఉంటాయా? ఉన్న లోపల వస్తువులన్నీ ఖరాబ్ అయిపోతాయి. ఎన్ని హాస్పిటల్కి అయినా తగ్గడం లేదు సార్. ఇప్పుడు ఏం చేస్తా చూడండి, దాన్ని మందులు మింగడం వల్ల ఓవర్ డోస్ అయిపోయి ప్రజలకు అది సప్రెస్ అవుతుంది, ఆ వ్యాధులే తగ్గడం లేదు. ఈ ఒక్కటి కాదు, కొన్ని రోజులు మేము వందల మందిని చూస్తున్నాం. తిరిగి అలసిపోయినాక వస్తున్నారు మా దగ్గరికి. ఆ బాధ కలగొద్దనే ప్రజలకు ప్రత్యక్ష సాక్ష్యాలు మీకు చూపిస్తున్నా. హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. ఒక లేడీ మన సూర్యాపేటకిలో నల్గొండకిలో వచ్చింది, సర్వైకల్ స్పాండిలైటిస్, మెడకి ఇంత బెల్ట్ పెట్టుకొని వచ్చింది. ఎన్ని మందులు ఇచ్చినా అప్పుడప్పుడు పెయిన్ తగ్గడం మళ్ళీ ఎప్పటిలాగానే. డిస్క్ బల్జ్ అంటారు. డిస్క్ బల్జ్ వల్ల ఆ యొక్క మెడల నొప్పులు బాగా విపరీతంగా ఉంటాయి. దానికి బెల్ట్ పెట్టినా తగ్గదు, పెయిన్ కిల్లర్ మింగిన టెంపరీ రిలీఫే. హోమియోపతిలో శాశ్వతం. లంబార్ డిస్క్ బల్జ్ ఉన్నా, సర్వైకల్ డిస్క్ బల్జ్ ఉన్నా, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నా హోమియోపతిలో పర్మనెంట్ తగ్గుతుంది. మొన్న ఒక పేషెంట్ వచ్చింది బాధతోని. ఆ బాధ ఏంటో మీరు వింటే చూస్తే తెలుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ సక్సెస్ అయినాక చూపిస్తే ఆమె కూడా ఫస్ట్ విజిట్ వాళ్ళ బాధ ఏందో మీరు వినండి. సువర్ణ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ దంతాలపేట సార్. ఏ జిల్లా? మహబూబాద్ జిల్లా. మహబూబాద్ జిల్లాకి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? మెడలో నొప్పి బాగా, మెడ నొప్పులు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? తిమ్మిర్లు చాలా రోజులు 5-6 సంవత్సరాలు అవుతుంది సార్. మెడ నొప్పి మాత్రం 5-6 నెలలు అవుతుంది, బాగా వస్తుంది. ఎట్లుంటుంది నొప్పి? నడవలేకపోతున్నావా? మెడ దింపలేకపోతున్నావా? వంగినా ఎక్కువ అవుతుంది. పని చేసిన గోల్డ్ ఏం చెప్పారు మరి డాక్టర్లు? ఏం మందులు రాసిరు, వేసుకున్నప్పుడు తక్కువ అవుతుంది, తర్వాత మళ్ళీ అట్లా పెయిన్ కిల్లర్లు ఇస్తారు. మింగినప్పుడు తక్కువ, బతికిన రోజులు మింగితేనే ఉండాలి, అప్పుడప్పుడు తగ్గుతుంటాయి. ఇప్పుడు ఆ బెల్ట్ పెట్టకుండా శాశ్వతంగా నొప్పి లేకుండా చేస్తా. ఇవాళ ఫస్ట్ టైం వచ్చినావు కదా ఈశ్వరప్ప క్లినిక్, మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు రిపోర్ట్ చెప్పాలి. చూడండి, ఫస్ట్ విజిట్ మీకు చూపించిన, మళ్ళీ వితౌట్ బెల్ట్ పెయిన్ లేకుండా చేసేటట్టు మళ్ళీ సెకండ్ విజిట్లో మీకు చూపిస్తా. మరి ఇలాంటి ఎంతోమంది పేషెంట్లు మీ మందులు మింగడమే జీవితాంతం మింగడం మంచిది కాదు. అది కరెక్ట్. నిజమైన వైద్యం అయితే 1 నెల 2 నెలల్లో వ్యాధి తగ్గాలి, అది శాశ్వతంగా తగ్గాలి, అదే నిజమైన వైద్యం. బతికిన రోజులు మింగడం వైద్యం అంటారు దాన్ని. కాబట్టి ప్రజలారా కళ్ళు తెలుసుకోండి, ప్రజల్లో చైతన్యం రావాలి. హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ కనిపెట్టిన ఆయనమన్ గారికి ఇప్పుడు కాదు 250 ఏళ్ళ కిందనే ఇలాంటి సమస్యలు చూసే ఆయనకు విరక్తి వచ్చింది వైద్య విధానం మీద. అప్పుడే ఈ హోమియోపతి వైద్యాన్ని అల్లోపతి డాక్టర్ అయి ఉండి, అల్లోపతిలో ఒక ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతిగా వైద్య విధానం కనిపెట్టినంటే మరి అందులో లేని విషయం ఉన్నప్పటికీ ఈ సిస్టమ్ కనిపెట్టిండో. ఇది ప్రజల్లోకి రాకుండా చేయడం వల్ల ప్రజలకు తెలియకుండా అయింది. ప్రజా చైతన్యం కోసమే ఈ యొక్క ప్రోగ్రాం. ప్రజల్లో అద్భుతమైన వైద్య విధానం గురించి తెలియజేయడమే కాకుండా వాటి యొక్క సక్సెస్ కేసులు మీకు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో ఒక పేషెంటు అలా మిస్సెస్ సెల్యులైటిస్ ప్లస్ కాళ్ళు వాపుతోని వైరల్ ఇన్ఫెక్షన్తో లేవలేకుండా నడవలేకుండా మొత్తం సిక్ అయిపోయింది. ఇక డెత్ ఫేస్ వచ్చేసింది. ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఇక బతకదు, తీసుకెళ్ళండి అని చెప్పి ఇంటికి పంపించిన కేసు. ఆయనకు నేను జ్ఞాపకం వచ్చిన మళ్ళా, అరే గతంలో మనకు ఒక సమస్య వస్తే డాక్టర్ బసవానందం తగ్గించిండు, ఒకసారి ప్రయత్నం చేద్దామని ఫోన్ చేసిండట. జ్ఞాపకం రాగానే ఏడున్నామంటే చిక్కడపల్లిలో ఉన్నా అని చెప్పిన. వెంటనే సార్ ఇట్లా మా మిస్సెస్కి ఇట్లా ఉన్నది మొత్తం అంటే ఒక 10 వీడియోలు, ఆమె నడవలేదు, రాలేదు, కార్లో కూడా తీసుకురాలేము, డిశ్చార్జ్ చేసి ఒక కార్పొరేట్ వస్తే 15 లక్షలు ఖర్చు అయిందని చెప్పి. సరే నాకు వచ్చే ముందు నాకు 10 అయితే 6 కిలో వీడియో కాల్ చూపి అన్న. వీడియో కాల్ ఆమెను చూస్తే ఘోరమైన పరిస్థితి అయిపోయింది. డెత్ ఫేస్ వచ్చింది, కాళ్ళు ఇంత దొడ్డు ఊపినాయి, బ్లూ కలర్ మొత్తం పింక్ కలర్లో వచ్చేసినాయి కాళ్ళని చూడాలని. దాన్ని సెల్యులైటిస్ అంటారు. అవి అలాంటి సెల్యులైటిస్ నడవలేని పేషెంట్కు మందులు ఇచ్చి నేను చెప్పిన 24 అవర్స్లో మార్పు, 1 మంత్లో నడుచుకుంటూ రావాలన్నా 15 డేస్లోనే ఆమె మన క్లినిక్ కార్లో రావడం జరిగింది. బయట ఉండే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఎంత బాధపడ్డాడు, ఎక్కడెక్కడ తిరిగిండు, వచ్చినప్పుడు 15 రోజులు ఆ రిజల్ట్ ఏంటో చెప్తారు. తర్వాత ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. ఆమె ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుంది. నిన్నగాక మొన్న వచ్చి మళ్ళీ మందులు తీసుకుపోయాడు. ఆ ఫస్ట్ వచ్చినప్పుడు బాధ ఏమో చెప్తారు, వినండి. రిటైర్డ్ హెడ్ మాస్టర్ నర్సాపూర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఓకే. మా భార్య కూడా హెడ్ మిస్సెస్ నర్సాపూర్ గర్ల్స్ స్కూల్. 20 సంవత్సరాల కింద సాయంత్రం భోజనం చేసేటప్పుడు కుతికేలో ఇరుకుతుండే.
ఓ రోజు సడన్లీ డాక్టర్ గారు బసవానందం గారు నాకు జ్ఞాపకం వచ్చారు. అరే నేను అటు ఇటు తిరుగుతున్నా, ఒక విషయం ఆయనకి చెప్పాలి అని ఇక్కడ నేను మా కొడుకు ఇద్దరం పరిగెత్తుకుంటూ వచ్చాము. డాక్టర్ గారు దాన్ని చూసి నువ్వు ఏం భయపడకు, ఇది సెల్యులైట్స్ ఉన్నాయి, దీన్ని నేను మొత్తం తగ్గిస్తా, ప్లేట్ రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, 20,000 ఉన్నాయి, దాన్ని కూడా మేము ఎక్కువ చేస్తాము అని వారం రోజుల 28 ఆగస్టు నుండి స్టార్ట్ చేశాము. ఇప్పుడు భగవంతుని దయ వల్ల 50% తగ్గిపోయింది. వెరీ గుడ్. వాప్ తగ్గింది, కింద పాదాల మీద కొద్దిగా అంత ఉంది, జర ముఖాల్లో నొప్పులు అవి జర మంటలు ఉన్నాయి, అవి కామన్ ఏజ్ ఫ్యాక్టర్. కానీ ఇప్పుడు మన హోమియోపతి మందులు పడ్డాక ఎన్ని రోజులకు ఆమెకు మార్పు కనిపించింది? వారం రోజులు అవుతుంది, 3 రోజులకే మార్పు మొదలైంది. 3 రోజుల్లో తేడా వచ్చింది. మరి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ 3 రోజులు వారం రోజుల నుంచి తక్కువగా ఉంది, 3 రోజుల్లో హోమియోపతిలో మార్పు వచ్చిందంటే హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా స్లో యాక్షనా? ర్యాపిడ్ యాక్షన్ మళ్ళా లేదు ఇప్పుడు. ర్యాపిడ్ యాక్షన్ ఇప్పుడు మనం చెప్పింది కాదు, ఓ కాలంలో అనుకునేది ఇప్పుడు లేదు. అది ఇప్పుడు ఈ కాలంలో కాదు, ఆయనమని కాలంలోనే ఆయనమని గారు ఆయన సిద్ధాంతంలో క్యూర్ ఈజ్ ర్యాపిడ్ అండ్ జెంటిల్ పర్మనెంట్ రెస్టోరేషన్ అన్నాడు. ఆయన ఇప్పుడు రాసిపెట్టింది కాదు, 250 కింద రాసిపెట్టిండు. దాన్ని డాక్టర్లు కరెక్ట్ గా ఇచ్చేటోడు లేక చెప్పేటోడు లేక ప్రజలకు ఈ తప్పుడు ప్రచారం పోయింది. కానీ కరెక్ట్ డాక్టర్ కరెక్ట్ మంది ఇస్తే ఇంత 24 hours రిజల్ట్, వారంలో అంత పెద్ద కేసు తక్కువైందంటే మామూలు విషయం కాదు. మరి అంత పెద్ద కేసులు తక్కువవుతున్నాయి, సీరియస్ కేసులు కాదనే కేసులు, అలోపతిలో కాదనే కేసులు తగ్గుతున్నాయి ఈడ. కాబట్టి ప్రజల చైతన్యం కోసం మీలాంటి మేధావులది అభిప్రాయం తీసుకొని ప్రజలకు తెలవాలి హోమియోపతి ఎఫెక్ట్ హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్ లేదు, ఇప్పుడు క్విక్ గా తగ్గుతుంది. మళ్ళీ పెద్ద పెద్ద పాత డిసీజులు కూడా మేమైతే నిరాశ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆమె ఇప్పుడు ఆమె చూడకుండా మంది ఇస్తేనే ఆమె మంచిగా ఇంటి దగ్గర ఇప్పటిదాకా అయితే మీరు చూడలేదు. మళ్ళీ ఆమె నడుచుకుంటూ వచ్చేటట్టు చేస్తాను. నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆమె వీడియో తీసుకుందాం, మళ్ళీ ప్రజలకు తెలిసేటట్టు చేస్తాం. ఆమె ఆమెకి రాలేని పొజిషన్ ఉన్న మనిషి వచ్చేటట్టు చేస్తా, ఆయన వచ్చినాక ఆమె వీడియో తీసుకొని ప్రజలకు తెలిసేటట్టు చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది 1 వీక్ తర్వాత ఆయన చెప్పే డెవలప్మెంట్ హ్యాపీగా బాధపడుకుంటూ వచ్చిన ఆయన 1 వీక్లో రిజల్ట్ చెప్పడానికి వచ్చిన అద్భుతంగా తగ్గింది అని. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, కంప్లీట్ క్యూర్ అయిపోయింది. ఆమె ఇంట్లో అన్ని పనులు చేసుకోగలుగుతుంది. 3 నెలలకు మొన్న వచ్చిండు. మొన్న వస్తే ఆ 3 నెలల రిపోర్ట్లో ఆమె ఏ విధంగా అయిందో అది కూడా వినండి. ఆఫ్టర్ ట్రీట్మెంట్ కాలు చేతులు మొత్తం ఉబ్బిపోయి మచ్చలై మంటలు, రాత్రి అంతా మంటలు, ఏడుసులు, నడవచాత లేసు లేదు, నడుసు లేదు, మొత్తం ఇది అయిపోయి బసవానందం గారి దగ్గరికి వస్తే లాస్ట్ పొజిషన్ లో నాకు ఫోన్ చేసినా రమ్మన్నాడు. తొమ్మిది వచ్చి చూస్తే వీడియో కాల్ మీదనే చూసి మందులు ఇచ్చాడు. 3 నెలలు అయింది, 100% మొత్తం తగ్గిపోయింది. యాజ్ ఎట్ ఈజ్ అయిపోయినాయి కాలు గిట్ట. వెరీ గుడ్. కొద్దిగా వీక్నెస్ ఉంది, దాని కొరకు తినిపియాలి. భగవంతుని దయ వల్ల మళ్ళీ అపోలోకి తీసుకుపోయినావా మంచిగా? 3 నెలల తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినా, బ్లడ్ టెస్ట్ చేయించి డాక్టర్ గారు వండర్ఫుల్ అయిపోయింది. ఏమన్నాడు? చూడంగానే పరేషాన్ అయిపోయింది. మళ్ళీ వచ్చింది చూడొకసారి ఇట్లా ఉన్నది అని అనగానే చాలా సంతోషపడి బాగా అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు, వీక్నెస్ ఉంది, ఇస్తానేనా అని అన్నాడు. అప్పుడు మేము చెప్పినాం ఇవన్నీ హోమియోపతిక్ మందులు వాడినాం, డాక్టర్ బసవానందం గారి ద్వారా ఇట్లా అయిపోయింది సార్, ఇక ఇవన్నీ మీ బంద్ చేపించిన ఇవే వాడినాం, తగ్గిపోయింది. అరే బాగుంది, చాలా మంచిగా ఉంది. మరి అపోలో డాక్టరే ఆశ్చర్యపోయి బాగుంది అన్నాడంటే మరి హోమియోపతి సత్తా ఎంత ఉంది చూడు. అది కాదు ఇక మేము చేయలేమన్నాకనే మీరు డిశ్చార్జ్ చేసుకుని వచ్చిర్రు. డిశ్చార్జ్ చేసుకుని వచ్చినావు కదా అపోలో హాస్పిటల్. ఎన్ని రోజులు ఉన్నారు అప్పుడు పొలాలు? వారం రోజుల్లో ఉన్నా తక్కువ కాకపోతే డిశ్చార్జ్ తీసుకున్నావు. మరి డిశ్చార్జ్ అయిన పేషెంట్ కు హోమియోపతి మందు ఇచ్చి ఛాలెంజ్ గా 1 వీక్ లో 24 hours మార్పు 1 వీక్ లో నడిపిస్తా అని చెప్పాం కదా, నడిపించిందా లేదా? నడిపించేస్తారు. మన ఇప్పుడు
ఆమె లేస్తుంది, తిరుగుతుంది. ఏం చేస్తారు సార్ మీరు? నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్. మేడం గారు? మేడం కూడా హెడ్ మిస్సెస్ రిటైర్డ్. ఇద్దరు కూడా రిటైర్డ్ హెడ్ మాస్టర్సే? అవును, నర్సాపూర్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూడండి, ఇప్పుడు ఆయన ముఖంలో ఎంత ఆనందం వచ్చింది. అసలు ఆశ వదులుకున్నాడు, నిరాశ అయిపోయిందంట, బతకదనుకున్నాడు. అలాంటి స్థాయి నుంచి మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చినామంటే చూడండి. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం కోసం మనం యొక్క క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏపీ ప్రజలు చాలా మంది రోజు ఫోన్ చేస్తారు. కొత్త వాళ్ళు, తెలిసిన వాళ్ళైతే మన దగ్గరికి వస్తారు. కొత్త వాళ్ళు మీరు నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, ఇప్పుడు జనవరిలో 4వ తారీఖు వస్తుంది. విజయవాడలో హోటల్ మనోరమకు రావాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. అదేవిధంగా ప్రతి నెల 2వ గురువారం, అంటే ప్రతి నెలకు 4 గురువారాలు 4 గురువారాలు ఏపీకి విజిట్ ఇవ్వడం జరుగుతుంది. 2వ గురువారం 11వ తారీఖు వస్తుంది, జనవరి 11, హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు ఈ ఓపీ ఉంటుంది. మీరు డైరెక్ట్ వచ్చి అక్కడ సీరియల్ నెంబర్ తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి నెల 3వ గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్, హోటల్ చంద్రాస్, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఈ యొక్క విశాఖపట్నం ఈ జనవరి 18వ తారీఖు వస్తుంది. 18వ తారీఖు నాడు చుట్టుముట్టు విశాఖపట్నంకు ఉన్నటువంటి చుట్టూ జిల్లాల ప్రజలంతా కూడా దాబా గార్డెన్కి రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్, ఈ నెల 25వ తారీఖు వస్తుంది. తిరుపతి, అనంతపూరు, నెల్లూరు, కడప అండ్ చిత్తూరు ప్రజలంతా కూడా తిరుపతికి ఎక్కువ సంఖ్యలో వస్తారు. వీళ్ళందరూ కూడా ఈ జనవరి 25వ తారీఖు తిరుపతికి వస్తున్నా అక్కడికి రావచ్చు. జనవరి 25 అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ది కాలేదు, డిసెంబర్ది మీరు నోట్ చేసుకోండి. డిసెంబర్ ఈ నెల 11వ తారీఖు 3వ గురువారం అంటే గురువారం 22 విశాఖపట్నం. ఈ నెల డిసెంబర్ 22 కాలే కదా, డిసెంబర్ 22 తారీఖు విశాఖపట్నం. తర్వాత 21 విశాఖపట్నం థర్స్డే 21 వస్తుంది. అదేవిధంగా 28 డిసెంబర్ 28 తిరుపతి. తర్వాత నేను జనవరి చెప్పిన, ఇప్పుడు 28 తిరుపతి, 21 విశాఖపట్నం. ఈ విధంగా ఏపీ ప్రజలందరికీ కూడా చైతన్యం కోసం ఈ యొక్క పర్యటన జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్లో తెలంగాణ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ అన్ని జిల్లాలు కూడా 100 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. మహబూబ్ నగర్, నిజామాబాద్ అండ్ కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్ అండ్ సంగారెడ్డి, ఈ వీటందరికీ కూడా చిక్కడపల్లె కేంద్రకం. ఇది మిగతా 6 రోజులు హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్ ఉన్నావా లేవా అని ఫోన్ చేసుకొని ఈ నెంబర్ నోట్ చేసుకుని పర్సనల్ నెంబర్లో మీరు ఉన్నావా లేవా తెలుసుకొని డైరెక్ట్ రావచ్చు. ఈ విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా మెదక్ జిల్లాలో కూడా డాక్టర్ శ్రీవాణి కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి గురువారం మెదక్ విజిట్ ఉంది. మన శ్రీవాణి నర్సాపూర్, సంగారెడ్డి అండ్ కుకుట్పల్లిలో కూడా డాక్టర్ శ్రీవాణి గారు అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా ప్రజల్లో హోమియోపతి అవేర్నెస్ కోసం ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని హోమియోపతిలో ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా శాశ్వతంగా నివారించవచ్చు. గతం నుంచి చాలా రోజుల నుంచి కూడా చాలామంది ముఖ్యంగా ఎక్కువ రొటీన్గా వచ్చే సమస్యలు ఏమిటి అంటే ఈ పైల్స్, ఫిషర్, ఫిస్టులా. ఈ పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్టులా వీటి గురించి భయపడిపోతారు. మోషన్ పోయేటప్పుడు బ్లడ్ పడుతుందనో లేకపోతే ఒక పింపుల్ లాగా తయారై పసుగారుతుందని చెప్పి ఫిస్టులా అని తెలియక, ఫిషర్ అని తెలియక ఏ నాటు వైద్యుల దగ్గర ఇక్కడ పోయి ఆపరేషన్ చేసుకొని ఫెయిల్ అయిపోతున్నారు. దానికి ఆపరేషన్ అవసరం లేదు. హోమియోపతిలో సింపుల్గా డోసెస్ ఇస్తే సింగిల్ డోస్తోనే 24 అవర్స్ మార్పు 1 మంత్ 2 మంత్స్ తగ్గిపోతున్న కేసులు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్, చాలామంది ఆపరేషన్ చేసుకొని ఫెయిల్ అయిన వాళ్ళు మా దగ్గరికి వస్తే ఆ బాధ ఎంత ఉంటుందో ఇప్పుడు మీకు తెలియజేయడానికి కోసం మీరు కూడా తొందరపడి ఆపరేషన్ అవ్వద్దని చెప్పి ఆ యొక్క వీడియోలు వాళ్ళ యొక్క సమస్య మీరు ముందుకు తీసుకొచ్చినా మీరే వినండి ఎట్లా ఉంటాయి, ఎంత బాధపడుతున్నారు. ఏం పేరు? సూర్యనారాయణ. ఏం బాధతో శ్రీశ్వర హోమ్ క్లినిక్? ఫిస్టులతో వచ్చినావు. ఏం చేసి ట్రీట్మెంట్? సర్జరీ చేయించాను ఆల్రెడీ, చేయించి 3 months అయింది. అయినా సరే మళ్ళీ రిపీట్ ఏమైతుందా సార్?
చీము వస్తుంది అని చెప్పిన అక్కడికి వెళ్ళాం సార్. ఆపరేషన్ చేయాలన్నారు. ఎక్కడికి వెళ్ళినా అదే చెప్పారు. మేము లలితాలో ఆపరేషన్ చేయించుకున్నాము. చేయిస్తే అది ఏమో 90% 80% అనే చేశారు. చేసేటప్పుడు మళ్ళీ అది వస్తుంది, సేమ్ అలాగే వస్తుంది అని అంటే మళ్ళీ చెయ్యాలంటున్నారు. నాకు 4 నెలలు నాకు భయం వేసి ఇక అలా భయం వేస్తుంది. మళ్ళీ ఆపరేషన్ బ్లడ్ దాంట్లో నుంచి బ్లడ్ వస్తూనే ఉంది. 2 సూచర్స్ పడ్డాయండి ఆయనకి మామూలుగానే పడ్డాయని వెళ్ళాము. మళ్ళీ అది పూడుకుంది, మళ్ళీ మొదలైపోయింది. దాంట్లో నుంచి మెడిసిన్ వాడితేనేమో ఆ బ్లడ్ ఆగిపోతుంది. మళ్ళీ మెడిసిన్ ఆపామంటే మళ్ళీ వచ్చేస్తుంది. అందుకోసమే నేను చెప్తా ప్రజలకు, ఆపరేషన్ చేస్తే పోయేది కాదు ఆ సమస్య. ఆపరేషన్ లేకుండా మందులతోనే తక్కువైతుంది హోమియోపతిలో. కాబట్టి ఇట్లా చాలా మంది బాధపడుతున్నారు. హోమియోపతిలో అయ్యిద్దా లేదా అని భయపెట్టారండి. టెన్షన్ అదేం అవ్వదు, ఇది ఆపరేషన్ చేస్తేనే అయ్యిద్ది అనే భయంతో మమ్మల్ని రాలేకపోయాం సార్ ఇప్పుడు దాకా ఇక్కడికి. కానీ ఆ అమ్మాయి మా ఆడబిడ్డ చెప్పిందని అసలు ముందు నమ్మకంతో రావాలి. ఇలా ఫస్ట్ టైం వచ్చింది కదా, ఇప్పుడే సార్ మేము రావడం. మళ్ళీ నెల వరకు తగ్గిపోతుందని చెప్తారు మీరు. మాకు కావాల్సింది అదే సార్. చూడండి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఈ పైల్స్కు, ఫిషర్కు, ఫిస్టులకు ఆపరేషన్ చేసుకొని, మొన్న ఒక పిల్లాడు వచ్చిండు ఆనస్ దగ్గర ఆపరేషన్ చేస్తే ఇంత పెద్ద మాంసం ముందులాగా వెళ్ళి కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. ఇవాళ పొద్దున పోయి ఇక్కడ లైవ్కి వచ్చేటప్పుడు ఒక లేడీ అమ్మాయి వచ్చింది 25 years. ఆమె కూడా బలం చాలా బాధతో కూర్చోలేకపోతున్నా, నడవలేకపోతున్నా అంటున్నారు. ఈ విధంగా లోపల నుంచి ఆ గ్రోత్ అనేది బయటకు గొడపిల్లలాగా రేణిగింజల్లాగా పెరుగుతాయి. అది మనం తీసుకునే ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఎక్కువ ముఖ్యంగా రావడానికి కారణం ఏంది? ఆహారం లోపం వల్లనే వస్తుంది. తీసుకునే ఫుడ్ పాయిజనింగ్, పరిశుభ్రంగా లేనటువంటి ఆహారము, నిల్వ ఉండే ఆహార పదార్థాలు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎక్కువ స్టాక్ చేసుకొని పెట్టుకుని తినే ఆహార పదార్థాల వల్లనే ఈ యొక్క ఇంటెస్టైన్స్ అన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి ఈ లార్జ్ ఇంటెస్టైన్ డిసెండింగ్ కోలాన్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ అవుతుంది. యానస్, రెక్టము, దానివల్ల బయటకు బ్లడ్ వెసల్స్ అన్ని పొడుచుకొస్తాయి. అది తెలియక ప్రజలు భయభ్రాంతులకు గురి అయిపోయి ఇదేమో అవుతుంది, ఎందుకో వస్తుంది అని చెప్పి భయపడి ఇట్లా చెప్పంగానే ఆపరేషన్ చేసుకొని ఉన్నది డ్యామేజ్ చేసుకుంటున్నారు. అట్లా డ్యామేజ్ కాకుండా హోమియోపతిలో సింగిల్ డోస్తోనే అద్భుతంగా రిజల్ట్స్ వస్తున్నాయి. ఆపరేషన్ లేకుండా మీకు తగ్గిపోవచ్చు. అదేవిధంగా ఇంకో పేషెంట్ కూడా అదేవిధంగా సేమ్ సమస్యతో వచ్చిండో, ఆయన కూడా బాధ ఎట్లుందో చూడండి. వీడు ఏం పేరు? సార్ లోకే నాయక్. ఎక్కడి నుంచి వచ్చినా ఈశ్వరపురం క్లినిక్? ఇక్కడ మద్దూరుకి వెళ్ళి సార్, కాజీపురం తండా. కాజీపురం తండా ఎక్కడ వచ్చిన? ఏ జిల్లా? మన నారాయణపేట సార్, జిల్లా మహబూబ్ నగర్. ఓకే. ఏం బాధతో వచ్చినావు? ఏం బాగుంది నీకు? పిస్టుల బాధ ఉంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది? 4 నెలలు అవుతుంది సార్ ఇప్పటికి. అంతే సార్. ఎక్కువ 4 నెలల నుంచి బాధపడితే మరి ఏం ట్రీట్మెంట్ చేసిరు? అది ఆపరేషన్ చేసి సార్. ఆపరేషన్ చేసినా కూడా అట్లే కాతానే ఉంది సార్. ఆపరేషన్ ఫిస్టులకు ఆపరేషన్ చేసినా మళ్ళీ వచ్చింది? మళ్ళీ అదే కంటిన్యూ ఉంది సార్. ఎన్నిసార్లు చేయించినావు? ఒకటే సార్. ఒకసారి చేస్తే తక్కువ కాలేదు సార్. మళ్ళీ వస్తూనే ఉంది. మరి నేను చెప్తా కదా, ఫిస్టులకు ఆపరేషన్ చేస్తే శాశ్వత పరిష్కారం కాదు. హోమియోపతిలో దాన్ని ఆపరేషన్ చేయకుండా రూట్ కాజ్ మీద మందు పనిచేస్తుంది, కంప్లీట్ వాష్ అవుట్ అవుతుంది. ఓకేనా? నేను ఫస్ట్ టైం వచ్చినావు కదా, మళ్ళీ తగ్గినాక నువ్వు మళ్ళీ మాట్లాడాలి. ఓకే. రైట్ సార్. మొత్తానికి హోమియోకి సంబంధించి ఎవరికైతే నమ్మకం లేదో వాళ్ళందరికీ కూడా ఉదాహరణలతో చక్కగా వివరించారు. తాత్కాలిక దీర్ఘకాలిక వ్యాధులకైతే హోమియోలో చికిత్స ఉంది అని చెప్పేసి. థ్యాంక్ యూ బసవానంద గారు, సలహాలు సందేహాలు నివృత్తి చేసినందుకు. ఇది వాళ్ళ జీవనరేఖ కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.